బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురైన కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది తాజాగా. అయితే ఈ సస్పెండ్ అనేది ఎంత దారుణంగా ఉందనంటే ఆవిడ మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు బుద్ధి చెప్పే విధంగా ఉంది అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే సొంత పార్టీ మీదే బురద జల్లే అంత పరిస్థితికి వచ్చిందనంటే ఆవిడ మాట తీరు, ఆవిడ వ్యవహార శైలి అనేది ఎంత దూకుడుతనంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. కేవలం ఇది సొంత పార్టీ మీదే కాదు, సొంత నాయకుల మీదే కాదు, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద కూడా ఇటువంటి నోరు జారే ప్రస్తావన అయితే ఉంది. గతంలో మనం చూసాం, ఒక మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా డిప్యూటీ సీఎం అయిపోయాడు, ఆయనకు అంత సినిమా లేదని చెప్పే విధంగా ఆయన మీద నోరు పారేసుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది. తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తారీఖు. అదే రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత గారిని సస్పెండ్ చేశారు. అంటే ఏదైతే ఆడిపోసేసుకున్నారో, ఏదైతే నోరు దురుసుగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారో, ఆయన పుట్టినరోజు సందర్భంగానే ఆ రోజునే ఆవిడ్ని పార్టీ నుంచి బయటికి నెట్టివేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక కోఇన్సిడెంట్గా జరిగిన ఇష్యూ కానీ కరెక్ట్గా కూడా సింక్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఏది ఏవైనా కానీ ఆవిడ సొంత పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు అనేవి ఎలా ఉన్నాయంటే, గతంలో 10 ఏళ్ల పాటు అంటే 2014 నుంచి 2024 వరకు సుమారుగా వాళ్ళు అధికారంలో ఉన్నారు. అంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే తెలంగాణలో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా కట్టారో, దాదాపుగా 1,00,000 కోట్లు ఖర్చు అయినాయని చెప్పి ఏవైతే చెప్పారో, దేశంలోనే ఇంత గొప్ప ప్రాజెక్ట్ లేదని ఏదైతే చెప్పారో, ఆ ప్రాజెక్టుకు సంబంధించి రీసెంట్గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కాళేశ్వరం మీద జరిగిన ముఖ్యంగా అవినీతి అవకతవకలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ముందు పిల్లర్లు ఏవైతే కూలిపోతున్నాయో, నాసిరకంగా కట్టారో, ఇటువంటివన్నీ కూడా గతంలో వింటూ ఉన్నాం కదా. దానికి సంబంధించి ఈ స్కామ్ మీద, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ముఖ్యంగా సిబిఐ దీని మీద దర్యాప్తు చేపట్టాలి, సిబిఐకి అప్పగించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ధీటుగా ఒకవైపు హరీష్ రావు గారు, ఇంకోవైపు కేటీఆర్ గారు, ఇంకోవైపు ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు రీసెంట్గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చాలా చర్చ వేడావేడిగా జరిగింది. అయితే ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారు మీడియా ముందుకు వచ్చే కానీ, అసెంబ్లీ సాక్షిగా కానీ ఆవిడ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే అవినీతి అవకతవకలు జరిగాయంటున్నారో అది చేసింది కేసీఆర్ గారు కాదు, కేసీఆర్ దేవుడే. కానీ ఆయన వెనకాల ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, మిగిలిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దెయ్యాలు లాంటి వాళ్ళు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే అవినీతి అవకతవకలు జరిగినాయి అంటున్నారో అదంతా కూడా చేసింది హరీష్ రావు, సంతోష్ రావు, ముఖ్యంగా కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి ఈ అవినీతి చేసి ఆ స్కామ్ని, ఆ అవినీతి చిట్టా అంతా కూడా కేసీఆర్ గారి మీద నెట్టుతున్నారు. కేసీఆర్కి ఏ పాప పుణ్యం తెలియదు. ఈ వయసులో 70 ఏళ్ల వయసులో ఆయన్ని ముఖ్యంగా ఈ సిబిఐకి కేసు అప్పగించడం, అక్కడికి సిబిఐ విచారణకు పిలవడం అనేది చాలా తప్పు అనే విధంగా ఆవిడ ఖండిస్తూ మాట్లాడడం జరిగింది. ఒక రకంగా ఆవిడ మాట్లాడిన మాటల్లో తన తండ్రి గురించి ఆలోచించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా ఆయనకి ఫేవర్గానే మాట్లాడారని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఆవిడని పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేశారు అనంటే, ఇక్కడ ఆవిడ మాట్లాడిన మాటల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనంటే అది కేవలం హరీష్ రావు, సంతోష్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డి వల్లే జరిగిందని చెప్పి పేర్లతో సహా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇక్కడ గతంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు పనిచేయడం జరిగింది మొదటి 5 సంవత్సరాలు. తర్వాత ఆయన్ని మార్చడం అయితే జరిగింది. అయితే ఇదంతా కూడా ఆవిడ మీడియా ముఖంగా ఇక్కడ మాట్లాడడంతో ఇది పెద్ద రచ్చగిడ్చిందని మనం అయితే చెప్పుకోవాలి. తాజాగా చూసుకుంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారు పార్టీ నాయకులతో, కీలక సభ్యులతో మీటింగ్ పెట్టి ఆయన చర్చలు, సంప్రదింపులు జరిపి ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ గారి సొంత కూతురైన కవిత గారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి పక్కన పెట్టడం అయితే జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా, అంటే కేసీఆర్ గారి అభిమానులే కానీ, కేటీఆర్ అభిమానులే కానీ, ఇంకోవైపు హరీష్ రావు గారి అభిమానులే కానీ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో కవిత గారి మీద విపరీతంగా ఆవిడని ద్వేషించడం జరుగుతుంది. ఆవిడ పోస్టర్లు చింపడం జరుగుతుంది, దిష్టి బొమ్మలు తగలపెట్టడం జరుగుతుంది, రోడ్ల మీదకి వచ్చి నిరసనలు, ర్యాలీలు తెలియచేయడం జరుగుతుంది.
అయితే ఇక్కడ కవిత గారు ముఖ్యంగా ఒకవైపు చూసుకుంటే బీజేపీని వ్యతిరేకిస్తున్నారు, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఈవిడ గతంలోనే కేసీఆర్ గారికి ఒక లెటర్ రాసినప్పుడు అది పెద్ద సంచలనంగా మారింది. అప్పుడే ఈవిడ్ని పార్టీ నుంచి దూరం పెట్టారు అనే వార్తలు అయితే వినిపించాయి. కానీ ఆ తర్వాత వెంటనే కూడా తెలంగాణ జాగృతి అనే ఒక పేరుతో ఒక పార్టీని పెట్టినట్టయితే కొంత సమాచారం ఉంది. కానీ అది నడుపుతూ కూడా ఇటువైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కానీ ఎప్పుడు ఈవిడ్ని పార్టీ నుండి సస్పెండ్ చేద్దామనే అవకాశంగా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేదనంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఎదురు చూడడం జరిగింది. కరెక్ట్గా ఆ సమయం ఈ రోజు వచ్చిందని చెప్పుకోవాలి. సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడ్ని ఈరోజు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం ఇప్పుడు పార్టీ నాయకుల మీద ఇటువంటి ఒక రకంగా చెప్పాలంటే పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ పరిధి దాటి ఆవిడ మాట్లాడారు, ఇష్టానుసారంగా ఆవిడ ప్రవర్తించారనే విధంగా ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ గురించో లేదంటే కేటీఆర్ గురించో హరీష్ రావు గురించోనే కాదు. ఈవిడ ఎవరి గురించి అయినా సరే అంత తేలిగ్గా మాట్లాడడం జరుగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అలా చులకన చేసి మాట్లాడడం జరిగింది, ట్రోల్స్ గురవడం జరిగింది. రీసెంట్ గా కూడా నిన్న కాక మొన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కాలు గోటు కూడా సరిపోడు రేవంత్ రెడ్డి అని చెప్పి సంబోధిస్తూ ఆయన్ను కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగింది. అంటే రాజకీయ విమర్శలు అనేవి రాజకీయ విమర్శలుగా చేయకుండా ఆవిడ కొంత లోతుగా వెళ్ళడం, చులకనగా చేసి మాట్లాడడం అనేది, వ్యంగ్యంగా మాట్లాడడం అనేది ఈవిడ వ్యవహార శైలిలో ఉంది. కాబట్టి ఈరోజు పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఈవిడికి ఎటువంటి సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక రకంగా కవిత గారి మీద 100కి 100% వ్యతిరేకంగా ఉన్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. ఆవిడ పోస్టర్లు అన్ని కూడా చింపేయడం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాల్లో ఆవిడికి సంబంధించిన ఎటువంటి గుర్తులు అనేవి ఉండకూడదు, ఆవిడికి సంబంధించిన ఎటువంటి పదవులు అనేవి ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కటి కూడా చెరిపేయడం అయితే జరుగుతుంది.